హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రవ్వ ఉప్మా చూపిస్తున్నాను. ఈ ఉప్మాకు కావాల్సినవి ముందుగా జీడిపప్పు, ఆవాలు, శనగపప్పు, పల్లీలు కొన్ని, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర తరుగు, కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను రవ్వ అయితే పావు కేజీ రవ్వ తీసుకున్నానండి. ఈ కొలతలతో చూపిస్తాను. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. రవ్వని నూనె కానీ నెయ్యితో కానీ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇది పక్కన ఒక గిన్నెలో పోసేసుకొని పెట్టుకోండి. అలాగే ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసేసుకోండి అండి. పల్లీలు వేసినాక కొంచెంసేపు వేగనివ్వండి పల్లీలు. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. ఇవి సగం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు కూడా బాగా వేగనివ్వండి. తర్వాత అల్లం తురుము కూడా వేసేసుకోండి అండి. ఈ అల్లం వేసిన తర్వాత కూడా అల్లాన్ని కూడా కొంతసేపు వేగనివ్వాలి. కొంతమంది ఉప్మా చేస్తే గట్టిగా అవ్వటం, లూజ్గా అవ్వటం అలా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి అండి, చాలా బాగా వస్తుంది. మనం కొలతలు కరెక్ట్ తీసుకుంటే రవ్వ కూడా మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ఒకటి వేసుకుంటున్నాను. రవ్వ కూడా డైరెక్ట్ వేసుకోవద్దండి. కొంచెం నెయ్యిలో వేపి రవ్వ వేసుకుంటే ఉప్మా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెంసేపే మగ్గనివ్వండి. మరీ ఎక్కువ ఫ్రై అయ్యేంతసేపు మగ్గనివ్వద్దండి. ఇవి మొత్తం వేగిపోయాయి కాబట్టి నేను రవ్వ పావు కేజీ గ్లాస్ కొలతతో చూపించాను కాబట్టి ఇదే గ్లాస్తోనే రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ వేసేసుకోండి అండి. తర్వాత ఈ వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకోండి వాటర్ మసిలేంతవరకు. ఈ వాటర్ మసులుతున్నాయి కాబట్టి ఇప్పుడు రవ్వ వేసుకుందాము. ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే మళ్ళీ కొంచెం వేసేసుకోండి. రవ్వ వేసేటప్పుడు స్టవ్ మంట కూడా కొంచెం సిమ్లో పెట్టి వేసుకోండి, మరీ హైలో పెట్టుకోవద్దు. ఈ రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇది ముందే ఫ్రై చేసా కాబట్టి అస్సలు ఉండలుగా రాదండి, మంచిగా ఉంటుంది. రవ్వ వేసుకున్నాక అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఉప్మా మొత్తం ఉడికిపోయిందండి. ఎంత బాగుందో చూడండి, మనం తినడానికి కూడా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఉప్మా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఉప్మా చాలా అంటే చాలా బాగా వస్తుంది. వేడి వేడి ఉప్మా రెడీ అండి.